న్యూస్ వాస్తవాల ప్రతిబింబం. వెల్కమ్ టు బి న్యూస్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలం పల్లం, చిర్రాయానం తదితర గ్రామాల్లో ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ముమ్మిడివరం నియోజకవర్గం తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీల ఉమ్మడి అభ్యర్థి దాట్ల బుచ్చిబాబు అడుగడుగునా అగ్నికుల క్షత్రియుల కుటుంబాలు అడుగడుగునా హారతులు పట్టి స్వాగతం పలికారు. గ్రామంలో ప్రతి ఇంటికి వెళ్లి ఓట్లు అభ్యర్థించారు దాట్ల బుచ్చిబాబు. ముమ్మిడివరం నియోజకవర్గ తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీల ఉమ్మడి అభ్యర్థి దాట్ల బుచ్చిబాబు అడుగడుగునా అగ్నికుల క్షత్రియుల కుటుంబాలు అడుగడుగునా హారతులు పట్టి స్వాగతం పలికారు. గ్రామంలో ప్రతి ఇంటికి వెళ్లి ఓట్లు అభ్యర్థించారు దాట్ల బుచ్చిబాబు. బుచ్చిబాబు మాట్లాడుతూ వైసీపీ పాలనలో గ్రామ అభివృద్ధి కుంటిపడిందని, తెలుగుదేశం హయాంలోనే రోడ్లు, తుఫాన్ బిల్డింగ్లు, మత్స్యకారులకు ప్రవృత్తిపరమైన పరికరాలు కల్పించి నొక్కి పేద ప్రజల నెత్తిన శటగోపం పెట్టాలంటూ ఎద్దేన చేశారు. రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించి రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలని బుచ్చిబాబు కోరారు. చినరాజప్ప క్యాంపు కార్యాలయంలో కాపు జేఏసీ అధ్యక్షుడు వాసిరెడ్డి యేసుదాసు, ఆకుల రామకృష్ణ, ప్రకాష్లు మీడియా సమావేశంలో వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాపుల పట్ల చూపిస్తున్న కపట ప్రేమపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కాపు కార్పొరేషన్ పేరుతో కాపు, ఒంటరి, బలిజ, తెలగ కులస్తులకు ఇస్తామన్న వందలాది కోట్ల కాగితాలకే పరిమితం తప్ప వాస్తవంగా ఎక్కడా కూడా ఎటువంటి ప్రయోజనాలు లేవన్నారు. ఎన్డీఏ కూటమిలో అభ్యర్థులు విజయం కోసం రాష్ట్ర వ్యాప్తంగా 45 నియోజకవర్గంలో కాపు రాష్ట్ర బీజేసీ
కూటమిలో అభ్యర్థుల విజయం కోసం రాష్ట్ర వ్యాప్తంగా 45 నియోజకవర్గంలో కాపు రాష్ట్ర జేఏసీ ఆధ్వర్యంలో ప్రచారం నిర్వహించినట్లు తెలిపారు. పెద్దాపురం నియోజకవర్గంలో ఎన్డీఏ కూటమి అభ్యర్థులు నిమ్మకాయల చినరాజప్ప, తంగెళ్ల ఉజయ్ శ్రీనివాస్ గెలుపు కోరుతూ ప్రచారం చేయడం జరుగుతుందని తెలిపారు. చినరాజప్ప క్యాంపు కార్యాలయంలో కాపు జేఏసీ అధ్యక్షుడు వాసిరెడ్డి యేసుదాసు, ఆకుల రామకృష్ణ, ప్రకాష్లు మీడియా సమావేశంలో వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాపుల పట్ల చూపిస్తున్న కపట ప్రేమపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కాపు కార్పొరేషన్ పేరుతో కాపు, ఒంటరి, బలిజ, తెలగ కులస్తులకు ఇస్తామన్న వందలాది కోట్ల కాగితాలకే పరిమితం తప్ప వాస్తవంగా ఎక్కడా కూడా ఎటువంటి ప్రయోజనాలు లేవన్నారు. ఎన్డీఏ కూటమిలో అభ్యర్థులు విజయం కోసం రాష్ట్ర వ్యాప్తంగా 45 నియోజకవర్గంలో కాపు రాష్ట్ర బీజేసీ కూటమిలో అభ్యర్థుల విజయం కోసం రాష్ట్ర వ్యాప్తంగా 45 నియోజకవర్గంలో కాపు రాష్ట్ర జేఏసీ ఆధ్వర్యంలో ప్రచారం నిర్వహించినట్లు తెలిపారు. పెద్దాపురం నియోజకవర్గంలో ఎన్డీఏ కూటమి అభ్యర్థులు నిమ్మకాయల చినరాజప్ప, తంగెళ్ల ఉజయ్ శ్రీనివాస్ గెలుపు కోరుతూ ప్రచారం చేయడం జరుగుతుందని తెలిపారు. నిమ్మకాయల చినరాజప్ప గారికి, అదేవిధంగా ఎంపీ గారు ఉదయ్ శ్రీనివాస్ గారికి కూడా ఎమ్మెల్యేకి సైకిల్కి, ఎంపీకి గ్లాస్కి ఓటేయాలని బలపరుస్తూ ఈ కార్యక్రమంలో భాగంగా ఇక్కడ రావడం జరిగిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, నిమ్మకాయల చినరాజప్ప గారు కాన్స్టిట్యుయెన్సీలో పోటీ చేస్తూ ఉన్నారు. ఇది మూడోసారి. వారి పైన దౌలు దొరబాబు గారు పోటీ చేస్తూ ఉన్నారు. వీరు వారిని బేరీ చేసుకుని ఈ కాన్స్టిట్యుయెన్సీలో ప్రజలందరినీ కూడా ఓటు అడగడం జరుగుతూ ఉంది. చరిత్ర తెలుసుకొని పనిచేయాలి కూడా ఓటర్లు అని చెప్పి బలపరుస్తూ ఉన్నాం. ఇక్కడ గుర్తులోకి 2 సార్లు ఎమ్మెల్యేగా నెగ్గి ఈ రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రిగా, హోంమంత్రిగా పెద్దాపురం నియోజకవర్గాన్ని సుమారు ఎక్కడా లేనట్టుగా అన్ని గ్రామాల్లోని 2 మున్సిపాలిటీలోని పెద్ద ఎత్తున అభివృద్ధి చేసిన వ్యక్తి నిమ్మకాయల చినరాజప్ప గారు. అదేవిధంగా ఈ రాష్ట్రంలోనే చంద్రబాబు నాయుడు గారికి 2వ వ్యక్తిగా పనిచేసి ఎంతో 1983 నుంచి నేటి వరకు కూడా రాజప్ప గారితో ఒక చరిత్ర కలిగిన నాయకుడు. ఆ చరిత్రని ఎవరో చెరపలేరు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఎందుకోసం అంటే ఎంపీపీగా, జిల్లా ప్రెసిడెంట్గా సుమారు 18 సంవత్సరాలు ఆ చరిత్ర ఎవరో కొట్టలేరు. ఏ రాష్ట్రంలోనే ఏ జిల్లాలో కూడా 18 సంవత్సరాలు తెలుగుదేశం ఉమ్మడి జిల్లాలో పనిచేసిన వ్యక్తి రాజప్ప గారు. ఎమ్మెల్సీగా, 2 సార్లు ఎమ్మెల్యేగా, ఎంపీపీగా ఈ చరిత్ర అంతా చూసుకుని ప్రజలు మూడోసారి మరి ముచ్చటగా రాజప్ప గారిని సుమారు 35,000 ఓట్ల మెజార్టీలో నెగ్గుతున్న రిపోర్ట్ ఉంది. ఇంకా ఎక్కువ మెజార్టీ రావాలని మేము కూడా ఇక్కడ రావడం జరుగుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. రాజప్ప గారు అజాత శత్రు, అన్ని కులాలతోటి, అన్ని మతాలతోటి ఎవరికి కష్టం వచ్చినా హోంమంత్రిగా ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, వైసీపీ పార్టీ వాళ్ళు కేసులు పెడితే కేసు కట్టొద్దు తీసేయమన్న మహానుభావుడు రాజప్ప గారు. అటువంటి నాయకుడు ఈ రాష్ట్రంలోని ఈ పెద్దాపురంలో, ఒక పెద్దాపురాన్ని ఆంధ్ర రాష్ట్రంలో మ్యాప్ లో ఎలాగైతే చంద్రబాబు నాయుడు గారు కుప్పం నియోజకవర్గం ఉందో అలాగే రాజప్ప గారు కూడా పెద్దాపురం నియోజకవర్గం ఇది పర్మనెంట్ గా ఉంటుందని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. అటువంటి నాయకుడిని ప్రజలందరూ కూడా ఎన్నుకుని ఎక్కువ మెజార్టీ తెచ్చి మళ్ళీ మంత్రివర్గంలోకి తీసుకుని ఈ ఎన్నో సేవలు ఈ నియోజకవర్గ ప్రజలకు చేయాలని రాజప్ప గారు ఉన్నారు కనుక తప్పకుండా కూటమికి మద్దతు ఇవ్వాలా. కూటమికి మద్దతుతో పాటు 2 పార్టీలని కూడా బేరీ చేసుకోవాలా. ఈ కాపు, తెలగ, బలిజ వంటి కులాలకే ఎన్ని పోటీ పొడిచిన పార్టీ వైసీపీ పార్టీ. ఎన్ని తట్టి ప్రోత్సహించిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, రాజప్ప గారు. ఈ ప్రజలను కూడా కాపులతో పాటు ఇతర కులాలను కూడా ఎన్ని తట్టి ప్రోత్సహించి ఎన్నో కార్యక్రమాలు చేశారు. మరి ఆ రోజు ఉద్యమ ద్వారాగా మేము ఉద్యమంలో ఉన్న నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా ఈ జేఏసీ అన్నది 13 జిల్లాలు, ఉమ్మడి 13 జిల్లాలు 175 నియోజకవర్గాల్లో పనిచేసి ఆ జేఏసీ ద్వారాగా కూడా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారికి ఒక అల్టిమేట్ ఇచ్చి తుల్లో మీటింగ్ పెట్టుకుని కాపులకు రావాల్సిన హక్కుల్ని
పోరాడి సాధించుకున్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఆ పోరాటంలో భాగంగా కాపు కమిషన్ వేసి, మరి మంజునాథ్ కమిషన్ వేసి ఈ రాష్ట్రంలో ఉన్న డేటా అంతా తీసుకుని మరి 5% ఎఫ్ కేటగిరీ కింద బిల్లు పెట్టి మరి బిల్లు పాస్ చేసి ఢిల్లీకి పంపించారు చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేసి సంవత్సరానికి 1000 కోట్ల చొప్పున 3 సంవత్సరాల 35,000 కోట్లు 5 సంవత్సరాల్లో కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా పేద విద్యార్థుల్ని విమానం ఎక్కించి ఢిల్లీకి పంపించి ఢిల్లీ ద్వారాగా విదేశాలకు పంపించి మరి విద్యార్థులు చదివించిన ఘనత చంద్రబాబు నాయుడు గారు. భవనాలు ఇక్కడ పెద్దాపురం కూడా చూసాం మనం. అన్ని నియోజకవర్గం హెడ్ క్వార్టర్లో, అన్ని జిల్లా హెడ్ క్వార్టర్లో, మండలం హెడ్ క్వార్టర్లో కాపులకు ఎక్కడైతే అవసరాలు ఉంటాయో అన్ని బిల్డింగ్లు కూడా ఆ రోజు గ్రాంట్ ఇచ్చి కట్టించిన ఘనత తెలుగుదేశం పార్టీ రాజప్ప గారి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. రిజర్వేషన్ పరంగా మళ్ళీ ఓబీసీలు ఈబీసీ కింద 5% రిజర్వేషన్ ఇస్తే ఆ 5% రిజర్వేషన్ కూడా జగన్మోహన్ రెడ్డి తీసేయడం జరిగింది. అలాగే ఎన్ని పోటీ పొడిచిన పార్టీ వైసీపీ పార్టీ, కాపుల్ని ఎన్ని తట్టి ప్రోత్సహించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మరి జగన్మోహన్ రెడ్డి మాట తప్పరు మడం చెప్పరు మన జిల్లాలోకి వచ్చి నేను రిజర్వేషన్ ఇవ్వలేని అన్నాడు. ఆయన్ని మేము ఉద్యమ ద్వారా కూడా ఎవరో రిజర్వేషన్ మేము అడగలేదు. అయినా సరే రిజర్వేషన్ అతను ఎత్తి నేను సంవత్సరానికి 10,000 5 సంవత్సరాల్లో 10,000 కోట్లు ఇస్తాను, ప్రతి సంవత్సరం 2,000 కోట్లు ఇస్తానని చెప్పాడు. అతను ఇవ్వకపోతే పోయాడు, కానీ ఆర్థిక పరంగా కార్పొరేషన్ తీసేసాడు, విదేశీ విద్య తీసేసాడు. అదేవిధంగా భవనాలు కూడా ఎన్నో వాటిని మార్చేసాడు. ఈ రోజు కూడా కట్టిన అంత లేదు. అదే 5% రిజర్వేషన్ ఇచ్చి 5% కూడా తొలగించిన దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీ. అందుకోసం కాపులు ఓట్లు అడిగే హక్కు వైసీపీ పార్టీకి కానీ ఇక్కడ ఉన్న పోటీ చేసి దొరబాబుకి కానీ జగన్మోహన్ రెడ్డికి కానీ లేదు. ఎందుకంటే కాపులంతా ఒక తాటి మీద ఉండి 99.5 ఈ రోజు పనిచేస్తా ఉన్నారు కూటానికి. ఈ ఏటా 1000 కోట్లు కాదు, నేను 2,000 కోట్లు ఇస్తాను, 5 సంవత్సరంలో 10,000 కోట్లు ఇస్తాను మీరు స్పష్టంగా ప్రకటన చేయడం జరిగింది. ఈ 10,000 కోట్లు ఏనాడైనా కాపు కార్పొరేషన్ ఇచ్చారా? అది మానేసి మీరు వివిధ పథకాల్లో మీ నవరత్న పథకాల ద్వారా మేము 30,000 కోట్లు ఇచ్చావు, 40,000 కోట్లు ఇచ్చామని చెప్తా ఉన్నారు. ఈ పథకాల్లో చాలా పథకాలు గత ప్రభుత్వం రాజశేఖర రెడ్డి హయాంలో ఆరోగ్యశ్రీలు ఉన్నాయి, ఫీజు రియంబర్స్మెంట్లు ఉన్నాయి, చంద్రబాబు నాయుడు గారి టైంలో ఉన్నాయి, ఆ రాయితీలన్నీ చాలా ఉన్నాయి. కానీ మీరు అవన్నీ లెక్కేసి ఆ పెన్షన్లు ఇవన్నీ కూడా క్యాల్కులేట్ చేసి ఈ రోజున మేము ఇన్ని వేల కోట్లు ఇచ్చామని చెప్తున్నారు. హాస్యాస్పదం. కాపు సమాజం వైసీపీ నాయకులు ఆత్మ పరిశీలన చేసుకోండి. చెప్పిన మేము సాధించినటువంటి ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ఫలితాల్ని తొంగలో దొక్కి ఏటా 2,000 కోట్లని 2 రూపాయలు ఇవ్వకుండా బసిపూసి మారేడుకాయ చేశారు. కాపు భవనాలన్నీ నిర్వీర్యం చేశారు. విదేశీ విద్యని అమలు చేయకుండా ఆపేశారు. కాపులకు 1 రూపాయి కూడా, 1,00,000 రూపాయలు కూడా రుణాలు ఇవ్వకుండా ఆపేశారు. ఇది మా వర్గానే కాదు, అన్ని వర్గాలకి ఈ రకంగానే చేశారు. కాబట్టి కాపు సమాజం ఆలోచించండి. గత 5 సంవత్సరాలు ఏం జరిగింది, చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఏం జరిగింది, ఏ రకంగా ఫలితాలు సాధించేవన్నది కాపు సమాజం ఆలోచించాలని చెప్పి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇదే కాదు, ఈయన 26 జిల్లాలు కొత్తగా ప్రకటించారు. ఈ జిల్లాల్లో వారి తండ్రి గారి పేరు పెట్టుకున్నారు, మిగతా వారి పేర్లు పెట్టారు, మేము కాదంటలేదు. కానీ కాపు సమాజం నుంచి మరి ఆ రోజున మేము డిమాండ్ చేశాం, ప్రజారంజక పాలన చేసినటువంటి శ్రీకృష్ణదేవరాయల పేరు ఒక జిల్లాకు పెట్టండి, కాపులకి ఒక స్ఫూర్తినిచ్చినటువంటి వంగవీటి రంగాను వారి పేరు ఒక జిల్లాకు పెట్టండి, లేదు స్వాతంత్రోద్యమంలో అసువులు బాచినటువంటి బ్రిటిష్ వారిని ఎదిరించి పోరాడినటువంటి కండెగండ హనుమంతు పల్నాడు జిల్లాకు పేరు పెట్టండి, లేదా మరి ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో గవర్నర్ గా ముఖ్యమంత్రిగా విశేష సేవలు అందించినటువంటి మన కోర్మా వెంకటరెడ్డి నాయుడు గారు వారి పేరైనా ఒక జిల్లాకైనా పెట్టండి. ఇలాగ అనేక పలు డిమాండ్లు చేశాం. ఏ ఒక్క డిమాండ్ ఒక్క జిల్లాకు కూడా పెట్టకుండా అటు సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా అన్ని రకాల అనగదొక్కినటువంటి ఈ వైసీపీ పాలన ఏ రకంగా చూసి ఓటేయాలి? కాపు సమాజం ఆలోచించండి, ఒక్కసారి ఆలోచించండి. ఎందుకంటే మీరేసే ఓటు 5 సంవత్సరాల భవిష్యత్తు నిర్దేశించే ఓటు. కాబట్టి ఎవరైతే మనకు సేవ చేశారో వారికి ఓటు వేయడం వల్ల
మనం భవిష్యత్తులో ఫలితాలు సాధించిన వాళ్ళు అవుతాం. కాబట్టి అది దృష్టిలో పెట్టింది కాపు సమాజం. అదే విధంగా మేము కాపు సమాజాన్నే కాదు, పౌర సమాజాన్ని కూడా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈ రాష్ట్రం కొత్తగా ఏర్పడిన రాష్ట్రాన్ని రాజధాని లేకుండా చేసినటువంటి వ్యక్తి, పోలవరం ప్రాజెక్ట్ ని పక్కలో తొంగలో దొక్కేసిన వ్యక్తి, విపరీతమైనటువంటి పన్నుల భారం, ఎలక్ట్రికల్ ఛార్జీలు, రిజిస్ట్రేషన్ ఛార్జీలు, మందు ఛార్జీలు, లేదా పెట్రోల్ ఛార్జీలు, డీజిల్ ఛార్జీలు, లేదా మైనింగ్ ఛార్జీలు, ఒక్క ఛార్జీలు కావు. ఏమైనా రాష్ట్రంలో వేలాది కోట్ల రూపాయలు ప్రజల నెత్తి మీద భారం వేసినటువంటి ఈ వైసీపీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పవలసినటువంటి తరుణం ఆశమైనది. ఇంత భారం చేసి రాష్ట్రాన్ని 12 లక్షల కోట్లు అప్పుల కూపులో చేసినటువంటి వీరు, కనీసం రాష్ట్రాన్ని గంజాయి రాష్ట్రంగా చేసిన వీరు, నిరుద్యోగంలో ఆ దేశంలోనే ప్రథమ స్థానం నిలబెట్టినటువంటి వీరు ఓటు అడిగే అర్హత లేదు. కాబట్టి పౌర సమాజం కూడా ఆలోచించండి. ప్రధానమంత్రి మోడీ సారథ్యంలో ప్రపంచంలోనే పరిగెడుతున్నటువంటి భారతదేశ ప్రతిభని ఒకసారి ఆలోచించండి. ఒకప్పుడు 10వ స్థానంలో ఉన్న ఈ దేశాన్ని 3వ స్థానంలో తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్న మోడీ గారి సారథ్యంలో ఒక విజన్ ఉన్నటువంటి 14 సంవత్సరాలు విజన్ ఉన్నటువంటి ముఖ్యమంత్రిగా అనుభవం ఉన్నటువంటి ఒక బ్రాండ్ నేమ్ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో ఈ రాష్ట్రాన్ని కాపాడాలి, ఈ రాష్ట్ర విధ్వంసకర విధానాల నుంచి ఈ రాష్ట్రాన్ని విముక్తి చేయాలనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ నడుము కట్టినటువంటి ఈ ఎన్డీఏ కూటమికి మద్దతు ఇవ్వడం ద్వారా రాష్ట్రమే కాదు అన్ని జాతులు, అన్ని వర్గాలు, రాష్ట్ర ప్రయోజనాలు, రైతుల ప్రయోజనాలు, విద్యార్థుల ప్రయోజనాలు, ఉద్యోగుల ప్రయోజనాలు, వ్యాపారస్తుల ప్రయోజనాలు, కాంట్రాక్టుల ప్రయోజనాలు, అన్ని వర్గాల ప్రయోజనాల్ని, ఆకాంక్షల్ని నెరవేర్చే ఎన్డీఏ కూటమికి పౌర సమాజం కూడా ఓటేసి, మహిళా సోదరి మనందరూ కూడా ఆలోచించి ఓటేసి, కాపు సమాజం కూడా ప్రత్యేకించి ఎన్డీఏకి మద్దతు ఇవ్వాలని ప్రత్యేకించి ఈ నియోజకవర్గంలో రాజప్ప గారి మీదే మేము పోరాడాం, రాజప్ప గారి మీదే మేము ఉద్యమాలు చేసినాం. కానీ విధానాల పరంగా, ప్రభుత్వ పరంగా ఏనాడు ఆయన మాకు ప్రభుత్వ పరంగా విధానాల పరంగానే మేము పోరాటం చేసాం తప్ప వ్యక్తిగతంగా మేము ఎప్పుడు ఆయన మీద పోరాటం చేయలేదు. ఇది దృష్టిలో పెట్టుకుని ఆ రోజున ఉద్యమ సమయంలో మాకు ఆ రోజున ఇచ్చిన హామీలు అమలు పరచడంలో కీలక పాత్ర వహించినటువంటి పాలిట్ బ్యూరో సభ్యుడిగా నిమ్మకాయల చినరాజప్ప గారిని మళ్ళీ మంత్రివర్గంలోనే కాదు రాష్ట్ర రాజకీయాల్లోనే చురుకైన పాత్ర వహించే విధంగా ఈ పెద్దాపురం నియోజకవర్గం పోటీ చేస్తున్నారు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి పెద్దాపురం నియోజకవర్గంలో ఉన్న పౌర సమాజం కానీ, కాపు సమాజం కానీ, ఇతర వర్గాలు కానీ అందరూ కూడా సమిష్టిగా ఏకోన్ముతో ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం 100 కోట్లు ఖర్చు పెట్టి ఆ రోజు ప్రభుత్వం ద్వారా 100 కోట్లు తెచ్చి నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో ముందించినటువంటి నిమ్మకాయల చినరాజప్ప గారిని తప్పనిగా అఖండ మెజార్టీతో ఓట్లు వేయాలని, అలాగే పార్లమెంట్ సభ్యులుగా నిలబడినటువంటి జనసేన అభ్యర్థి శ్రీనివాస్ గారి గుర్తు గాజు గ్లాస్ మీద ఓటు వేయాలని, పార్లమెంట్ లో నిలబడినటువంటి ఎన్డీఏ అభ్యర్థులందరికీ కూడా వారి వారి గుర్తుల ప్రకారం గాజు గ్లాస్ అయితే గాజు గ్లాసు, లేదైతే సైకిల్, కమలం, ఎవరికి ఏ గుర్తున్నా ఎన్డీఏ అభ్యర్థుల్ని నెగ్గించాలని చెప్పేసి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. నమస్కారం. అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి చిర్ల జగ్గిరెడ్డి అనుచరుడు కొత్తపేట మండల పరిషత్ అధ్యక్షులు మార్గార్ గంగాధర్ పలివెల గ్రామంలో సుమారు 60 ఏళ్ల పైబడి తాత్కాలిక గృహం ఏర్పాటు చేసుకుని నివాసం ఉంటున్న ఒక నిరుపేద కుటుంబానికి చెందిన స్థలంపై వీరు కన్ను పడింది. ఈ స్థలానికి సరిహద్దుల్లో ఎంపీపీ 9 సెంట్ల స్థలాన్ని ఇటీవల కొనుగోలు చేయడంతో దాని చెంతనే ఉన్న స్థలాన్ని ఎలాగైనా కాజేయాలని దురుద్దేశంతో సంబంధిత శాఖలకు ఫిర్యాదు చేసి వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నారు. నివాస గృహం పైకప్పు పాడవడంతో మరమ్మతుల కోసం ఉన్నదానిని తొలగించి మరమ్మతులు చేసుకోవడానికి ప్రయత్నించగా సంబంధిత శాఖ అధికారులను, పోలీసులను పంపించి వారిని బెదిరించి భయభ్రాంతులకు గురి చేయడంతో దిక్కుతోచిన పరిస్థితుల్లో నిరుపేద కుటుంబం మీడియాను ఆశ్రయించి చావైనా బ్రతకైనా ఇక్కడే ఉంటాము గానీ ఇక్కడి నుంచి కదిలేది లేదని, మాకు న్యాయం చేయాలి కన్నీటి పర్యంతమైన ఆవేదన వ్యక్తం చేశారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి చిర్ల జగ్గిరెడ్డి అనుచరుడు కొత్తపేట మండల పరిషత్ అధ్యక్షులు మార్గార్ గంగాధర్ పలివెల గ్రామంలో సుమారు 60 ఏళ్ల పైబడి తాత్కాలిక గృహం ఏర్పాటు చేసుకుని నివాసం ఉంటున్న ఒక నిరుపేద కుటుంబానికి చెందిన స్థలంపై వీరు కన్ను పడింది. ఈ స్థలానికి సరిహద్దుల్లో ఎంపీపీ 9 సెంట్ల స్థలాన్ని ఇటీవల కొనుగోలు చేయడంతో దాని చెంతనే ఉన్న స్థలాన్ని ఎలాగైనా కాజేయాలని దురుద్దేశంతో సంబంధిత శాఖలకు ఫిర్యాదు చేసి వారిని
ఇబ్బందులకు గురి చేస్తున్నారు. నివాస గృహం పైకప్పు పాడవడంతో మరమ్మతుల కోసం ఉన్నదానిని తొలగించి మరమ్మతులు చేసుకోవడానికి ప్రయత్నించగా సంబంధిత శాఖ అధికారులను పోలీసులను పంపించి వారిని బెదిరించి భయభ్రాంతులకు గురి చేయడంతో దిక్కుతోచిన పరిస్థితుల్లో నిరుపేద కుటుంబం మీడియాను ఆశ్రయించి చావైనా బ్రతకైనా ఎక్కడే ఉంటామో గానీ ఎక్కడి నుంచి కదిలేది లేదని మాకు న్యాయం చేయాలి కన్నీటి పర్యంతమైన ఆవేదన వ్యక్తం చేశారు. ఒక నిరుపేద కుటుంబం స్థలంపై కొత్తపేట నియోజకవర్గ ఎమ్మెల్యే జగ్గిరెడ్డి అనుచరుడు కొత్తపేట ఎంపీపీ మార్గాన్ గంగాధర్రావు కన్నుపడింది. దీన్ని ఎలాగైనా స్థలాన్ని కాజేయాలనే ఉద్దేశంతో అక్కడ నివాసం ఉంటున్న వారిని చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. కనీసం ఇల్లు కూలిపోతే కట్టుకోవడానికి కూడా అవకాశం లేకుండా అధికారులను పంపించి వాళ్ళని చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఎటువంటి ఇబ్బందులకు గురి చేస్తున్నారో ఏంటో వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి అమ్మా. ఏంటంటే అండి 60 సంవత్సరాల నుంచి ఉంటున్నామండి. ఇక్కడ ఉంటుంటే చాలా ఇబ్బంది పెట్టేసి చాలా కష్టాలు పెట్టేస్తున్నారండి. అంచేత మేము కట్టుకున్నామంటే పోలీసులు పంపిస్తాం, వాళ్ళని పంపిస్తాం, వీళ్ళు పంపిస్తున్నారండి. కాపలా పెట్టారండి. ప్రతి దానికి ఫోటో తీసి పంపిస్తున్నారండి. వచ్చేస్తున్నారండి, కార్లు వేసుకు వచ్చేస్తున్నారు. బెదిరించి అదిరిచ్చేస్తున్నారు మమ్మల్ని. పిల్ల వయసు చూస్తే వయసు వచ్చిన పిల్ల ఉంది, ఏ టైం ఎలా ఉంటుందని మాకు టెన్షన్ కింద ఉంటుందండి. ఏ ఇంట్లో ఎవరు దూరుతారో ఏంటని మాకు కంగారు కింద ఉంటుందండి. ఆ బిడ్డను ఎక్కడ పంపలో కూడా వైన్ ఉండలేదండి. అదని మీరంతా కూడా న్యాయం చేయమనే కోరుకుంటున్నామండి. నా పేరండి దొంగడు రాఘవండి. ఎప్పటి నుంచో 60 సంవత్సరాల నుంచి ఉంటున్నామండి ఇక్కడ. మా నాన్నగారు మాకు నర్సిపూడి ఉన్న మా అత్తవారు నర్సిపూడి అండి, అక్కడికి వెళ్ళిపోయాం. మా నాన్నగారికి మగపిల్లలు లేక మా నాన్నగారికి అబ్బాయిని ఇచ్చేసానండి. అప్పటి నుంచి మా నాన్నగారు పెళ్లి చేసి ఇక్కడే ఉన్నారండి. అలా చాలా ఇబ్బంది పెడుతున్నాండి. గంగాధరరావు ఇబ్బంది పెడుతున్నాండి. ఆ రాముడు కూడా చాలా దుర్మార్గుడండి. ఒకసారి పెళ్ళైన కొత్తలో ఇంట్లో దూరి నా గుండె మీద చెయ్యేసి కూడా పారిపోయాడండి ఆ రాముడు. చాలా దుర్మార్గుడండి. ఆ రోజు ఊళ్ళోకి మా నాన్నగారు ఉండగా ఇద్దరం పరిగెట్టుకెళ్ళామండి. పరిగెట్టుకెళ్తే ఎక్కడికో పారిపోయి 4 రోజుల దాకా గంట కాపాడలేదండి. చాలా దుర్మార్గుడాడు. అదండి మీరు చేయవలసింది ఏంటంటే అండి, మాకు న్యాయం చేయండి. తల్లి లేని పిల్లలండి ఎలా పెడితే అలా ఉన్నారు. పంపు లేకుండా ఎండనండి వాన తడిచిపోతున్నారు బిడ్డలు. ఆ బిడ్డలకి న్యాయం చేయమని కోరుతున్నానండి అందరిలోనే. ఇది అండి జరిగిన సంగతి. చాలా హింసలు కాకుండా పెడుతున్నారండి. చాలా ఇబ్బంది పెడుతున్నారు. మాది సైట్ ఎంతో కందిస్తాం, బయటికి వెళ్ళిపోమన్నా అక్కడికి మాట్లాడుతున్నారండి. మేము ఎక్కడికి వెళ్తాం, సోమన సత్తామండి. మీరు చచ్చిపోయినా మాకు పర్లేదు, సముద్రంలో కాకిరెట్లా ఉన్నారు మాకు, మీరు వెళ్ళిపోన్న మాటకి అదే మాట చెప్తున్నారండి. పోలీసులు మమ్మల్ని అదిరిపెట్టేస్తాం, బెదిరించేస్తున్నారండి. అదండి జరిగిన సంగతి. నా పేరు దొంగుడు శ్రీనివాస్ అండి. నేను చిన్నప్పటి నుంచి కూడా ఇక్కడే ఉంటున్నాను. ఎందుకంటే మా పిన్ని ఎవరో లేకపోతే మా పిన్ని నన్ను పెంచుకోవడంతో నేను మా పిన్నికి అలా తోడుగా ఉండిపోయాను. ఆవిడ ఛానల్ నుంచి కూడా మేము ఏదో ఇల్లు కట్టుకుంటున్నామంటే ఎప్పుడు చూసినా కానీ మార్గన్ గంగాధర గారు ఎంపీపీ గారు ఆయన చాలా ఇబ్బంది పెడుతున్నాడండి మమ్మల్ని. అలా కాకుండా వాళ్ళ తమ్ముడు రాము ఉన్నాడండి. ఆ రాము కూడా చాలా ఏంటంటే ఇదంతా మాది, సైట్ అంతా మాది, మేము అక్కడ మీద ఆల్రెడీ వాళ్ళ చేత బేరాలు పంపించాడండి ఇమ్మని. ఎందుకంటే మేము గత 60 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడే ఉంటున్నాం. మేము ఇవ్వము, ఈ సైట్ ఇవ్వము అనగానే అతను ఏంటంటే ఇరిగేషన్ డిపార్ట్మెంట్తో వీళ్ళకి చెప్పి మొత్తం ఏంటంటే నువ్వు పంపిస్తా వీల్లేదు అవి చెప్పి అతను మా మీద కేసులు పెట్టడం అవి జరుగుతున్నాయండి. ఆయన చాలా ఇబ్బంది పెడుతున్నారండి. చాలా ఇబ్బంది అంటే మామూలుగా కాదు. ఏదన్నా కట్టుకుందాం అనే టైంలోని ఈయన ఏంటంటే పోలీసులు పంపించడం, మేస్త్రులు ఏమన్నా కనీసం కడుతున్నారనగా మేస్త్రుల మీద కూడా కేసులు పెట్టేంత సిద్ధమయ్యారండి. అది కూడా అంతా ఒకసారి మీ ఛానల్ ద్వారా మేము చెప్పుకుంటున్నాము. మీరు ఏదన్నా సరే మీకు తెలిసిన సాయం మీరు చేస్తారని నేను ఆశిస్తున్నానండి. బీజేపీ పార్టీ సంబంధించినండి ఎంపీ అండి ఆయన, ఎంపీపీ అండి ఆయన మార్కండి గంగాధరరావు అండి. వాళ్ళ తమ్ముడు రాముడు అండి. రాము వచ్చి కారు వేసుకొచ్చి ఆఫ్ చేసండి, కట్టొద్దు అన్నారండి. కట్టొద్దంటే మేము ఎప్పటి నుంచో ఉంటున్నాం కదా, మేము కట్టుకోపోతామేనంటే మాది సైట్ మేము తీసుకున్నాం, మా సైట్ మాదేనన్నారండి. మాదేనంటే తర్వాత మేము ఎలాగళ్ళు వెళ్ళిపోయాకనండి మీరు వాళ్ళు వెళ్ళిపోయాక మళ్ళీ టాపీ మీదకి ఎగేసి బాబు వానలు కట్టొచ్చేస్తే ఏదోలాగా కట్టిపెట్టంటే మళ్ళీ వచ్చిన పోలీసులు పంపించేసారండి. పోలీసులను పంపించేసాక మళ్ళీ మేము వచ్చేసాడండి రాము. వచ్చేస్తే మీరు ఎందుకు ఇక్కడ మీరు ఉండటం ఎంతో కొంత ఇస్తాను, మీరు వెళ్ళిపోవచ్చు కదా, సముద్రంలో కాకిరెట్లాగా ఉన్నారు మాకు, అందరూ వెళ్ళిపోరు, మీరు వెళ్తలేదు, మాకు సైట్ ఆఫ్ చేసాడు, మీరు కడతా గీరలేదని ఆపించేసాడండి.
ఆపించేది ఇంకో ఉండి నిన్న వాన అలాగే వచ్చి వానలు అలాగే ముద్దయిపోయి తడిసిపోయామండి. మేము తడిసిపోయి ముద్దయిపోయామండి. ఈ ఎండకి పిల్లలు మాడిపోయారు. తల్లి లేని పిల్లలండి. ఆ పిల్లలకి తల్లి లేదు. నేనే పెంచుకుంటున్నానండి. ఆ పిల్లల్ని దిక్కు లేకుండా ఏడుతున్నాం. మాకు న్యాయం చేయాలండి మీరు. ఎలాగైనా మా బిడ్డలకు దారి చూపుందని ఏమీ లేదండి. వెనక ముందు ఆధారం ఏమీ లేదు మాకు. మీరే ఏదో అలాగా మాకు సాయం చేయండి. మాకు ఇంతేనండి బాబు. క్షేత్రమైన అన్నవరం శ్రీ వీరవెంకట సత్యనారాయణ దేవస్థానం ఆధ్వర్యంలో కొండ దిగువన ఉన్న ఉప ఆలయం అయిన శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయం నందు నెల 29వ తారీఖు నుండి నేటి వరకు నిర్వహించిన అమ్మవారి జాతర మహోత్సవాల్లో భాగంగా నేడు చండీ హోమం నిర్వహించి పూర్ణాహుతి కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. క్షేత్రమైన అన్నవరం శ్రీ వీరవెంకట సత్యనారాయణ దేవస్థానం ఆధ్వర్యంలో కొండ దిగువన ఉన్న ఉప ఆలయం అయిన శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయం నందు నెల 29వ తారీఖు నుండి నేటి వరకు నిర్వహించిన అమ్మవారి జాతర మహోత్సవాల్లో భాగంగా నేడు చండీ హోమం నిర్వహించి పూర్ణాహుతి కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. జిల్లా అనపర్తి నియోజకవర్గం బిక్కవోలు మండలం బిక్కవోలులో మే 13న ఎన్నికల సందర్భంగా బిక్కవోలు గ్రామ విశ్వబ్రాహ్మణుల సంఘం సభ్యులతో ఆత్మీయ సమావేశమై తమ మద్దతు కోరిన అనపర్తి నియోజకవర్గం ఎన్డీఏ అభ్యర్థి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఈ కార్యక్రమంలో బిక్కవోలు మండల గ్రామ నాయకులు విశ్వబ్రాహ్మణుల సంఘం సభ్యులు పాల్గొన్నారు. జిల్లా అనపర్తి నియోజకవర్గం బిక్కవోలు మండలం బిక్కవోలులో మే 13న ఎన్నికల సందర్భంగా బిక్కవోలు గ్రామ విశ్వబ్రాహ్మణుల సంఘం సభ్యులతో ఆత్మీయ సమావేశమై తమ మద్దతు కోరిన అనపర్తి నియోజకవర్గం ఎన్డీఏ అభ్యర్థి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఈ కార్యక్రమంలో బిక్కవోలు మండల గ్రామ నాయకులు విశ్వబ్రాహ్మణుల సంఘం సభ్యులు పాల్గొన్నారు. వారికి కూడా కమలం గుర్తుపైన ఓటేసి వారిని పార్లమెంట్ గెలిపించాల్సిందిగా మీ అందరికీ సవినీయంగా విజ్ఞప్తి చేస్తూ మీతో ఎక్కువ సమయం గడపాలన్న ఆల్రెడీ పెద్దవాళ్ళు ఇక్కడ కార్యక్రమం ఉంది. అక్కడ మరి గుట్ట వెంకటరామచంద్ర మీరు పెద్దలంతా వెయిట్ చేస్తూ ఉన్నారు కాబట్టి నేను మీ దగ్గర సెలవు తీసుకుంటాను. మీ అందరూ సహకరించండి.
మన ప్రాంత అభివృద్ధి కోసం ఈ 5 సంవత్సరాల్లో ఏ విధంగా అభివృద్ధి జరిగిందో మీ అందరికీ తెలుసు. ముఖ్యంగా కెనాల్ రోడ్డు, ఇవాళ కెనాల్ రోడ్డుని ఏ విధంగా చెయ్యాలని ఆలోచన చేస్తూ ఉన్నాం. అంటే ఇప్పటికే నేను దర్శకుగా మాట్లాడితే ఇప్పుడే మార్నింగ్ పురంధరేశ్వరి గారు ఫోన్ చేసి ఆ రోడ్డుకి సంబంధించి డీటెయిల్స్ పెట్టండి, కేంద్ర పెద్దలకు పెట్టి అక్కడి నుంచి ఒక ఎక్స్పీరియన్స్ తీసుకుని అది కూడా ప్రజలకు చెప్తామని వారు కూడా ముందుకు రావడం జరిగింది. తప్పనిసరిగా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాం. అభివృద్ధి కార్యక్రమాలు తెలియే మరి మా తండ్రి గారు కానీ నేను కానీ ఆయన 4 సార్లు ఎమ్మెల్యేగా చేసిన, నేను ఒకసారి ఎమ్మెల్యేగా చేసిన, అభివృద్ధి ఏ విధంగా చేసామో చేసి చూపించాం. బెక్కవోలు గ్రామాన్ని కూడా ఏ విధంగా అభివృద్ధి చేసామో మీ అందరికీ తెలుసు. మరలా అదే స్థాయి, అంతకన్నా ఎక్కువ స్థాయి వాళ్ళ కేంద్ర ప్రభుత్వం కూడా నేను బీజేపీ క్యాండిడేట్గా ఉండడం వల్ల కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా పెద్ద ఎత్తున నిధులు తీసుకొచ్చి కార్యక్రమాలని, అభివృద్ధి కార్యక్రమాలను మనం చేసుకోవచ్చు. దానికి సమాంతరంగా సంక్షేమ కార్యక్రమాలు కూడా అమలు చేస్తాం. ఈ కార్యక్రమానికి హాజరైన అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ 2 ఓట్లు కమలపుత్రులను ఎన్టీసీ ఎమ్మెల్యేగా నన్ను, ఎంపీగా పురంధరేశ్వరి గారిని గెలిపించమని మీ అందరికీ సవినయంగా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి హాజరైన తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి నాయకులు అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. మహిళని ఇబ్బంది పెట్టడం ఈ విధంగా ఎవరు లెక్కలేదు. ఒక సెట్టిబల్లి కులానికి చెందిన పంపర ఆనందరావు, రెడ్డి కులానికి చెందిన కర్రి అరుణకుమారి, 3 ఆత్మహత్య చేసుకుని జరిపారు ఈ నియోజకవర్గంలో. అదేవిధంగా 2 దళితులు చంపబడ్డారు. వకీల్ సీన్ అని గొల్లమావిడికి చెందిన వ్యక్తి, అనంతబాబు విషయం మీ అందరికీ తెలుసు, డ్రైవర్ సుబ్రహ్మణ్యం, 2 దళితులు. ఈ విధంగా అరాచకాలు అలా ఈ నియోజకవర్గంలో అరాచకాలు సృష్టించారు. దాన్ని కూడా మీ అందరూ గుర్తిరిగి రేపు నాకు మద్దతు ఇవ్వమని మీ అందరినీ సౌకర్యంగా కోరుకుంటాం. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం వటవల పైడా గ్రూప్ విద్యా సంస్థలలో ఇంజనీరింగ్ కళాశాలలో వ్యక్తిత్వ వికాసము నేటి విద్యా విధానంలోని సవాళ్లు అనే అంశంపై సదస్సు జరిగింది. ఈ సదస్సుకు కాకినాడ జేఎన్టీయూ కేవీఎస్జీ మురళీకృష్ణ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం వటవల పైడా గ్రూప్ విద్యా సంస్థలలో ఇంజనీరింగ్ కళాశాలలో వ్యక్తిత్వ వికాసము నేటి విద్యా విధానంలోని సవాళ్లు అనే అంశంపై సదస్సు జరిగింది. ఈ సదస్సుకు కాకినాడ జేఎన్టీయూ కేవీఎస్జీ మురళీకృష్ణ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఈ అప్లికేషన్ ఎక్కడ యూజ్ చేస్తాం మనం? ఆర్ఎస్ అండ్ జిఐఎస్ అనే సబ్జెక్ట్లో యూజ్ చేస్తాం. ఆర్ఎస్ అంటే రిమోట్ సెన్సింగ్. మీరు అనుకుంటున్నారు యాక్చువల్గా అది 100% నిజంగా చెప్పాలంటే కంప్యూటర్ సైన్స్ ఓరియంటేషన్ ఎలక్ట్రానిక్స్ వాళ్ళకి అని అనుకుంటున్నారు. బట్ ఇట్ ఈస్ ఎ సివిల్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్. రిమోట్ సెన్సింగ్ అండ్ జాగ్రఫికల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్, ఆర్ఎస్ అండ్ జిఐఎస్. It's a very important subject in civil engineering. Actually, JNT University lo RS and GIS lo MTech course is offered. Daniki civil engineering, mechanical engineering, electrical engineering, computer science, electronics anni branch vaadu daniki eligible. Basic knowledge antu unte annitiki ఉపయోగపడుతుంది. ఏంటి దీని ప్రకారం ఏంటి ఎలాగ యూజ్ చేస్తారు రిమోట్ సెన్సింగ్ అంటే? ఎక్కడి నుంచో పిక్చర్ తీస్తాడు, ఒకటి ఒక పెద్ద ఏరియా పిక్చర్ తీస్తాడు. ఆ పిక్చర్ బ్లూ కలర్ ఉందనుకో, ఇట్ రిప్రజెంట్స్ వాటర్. లైట్ బ్లూ ఉందనుకో, డెప్త్ ఆఫ్ వాటర్ లెస్ దాన్ 10 మీటర్ అని అర్థం. బ్లాక్ కలర్ లో ఉంది. ఇవన్నీ ఎగ్జామినేషన్లో నువ్వు డైరెక్ట్గా రాసేయడమే. క్వశ్చన్ పేపర్ క్వశ్చన్తో సంబంధం లేదు, ఏదో క్వశ్చన్కి ఆన్సర్గా రాసేయాలి. మనకున్న నాలెడ్జే ఇంత, దాన్ని ఉన్నతో ఎక్కడో అక్కడ వాడాలి. బ్లాక్ కలర్ రిప్రజెంట్ చేసిందంటే అర్థం ఏంటి? డెప్త్ ఈజ్ మోర్ దాన్ 300 మీటర్. అంటే డెప్త్ ఆఫ్ ది వాటర్. గ్రీన్ కలర్ రిప్రజెంట్స్ 3 మీటర్ కన్నా తక్కువ ఉందనుకో, లైట్ గ్రీనిష్ కలర్ లో వస్తాయి మ్యాప్. మహాభారతంలో యక్షుడు ధర్మరాజును ప్రశ్న అడిగాడు, బెస్ట్ ఫ్రెండ్ ఎవడని.
ఎప్పటికీ ఎప్పటికీ మానవ మస్తకాల్ని శాసించేవి పుస్తకాలే. పుస్తకాలే నా ప్రాణ స్నేహితులు. విద్యా ప్రవసత మిత్రం, విద్యా ప్రవసతో మిత్రం అన్నాడు. పుస్తకాలు మించిన స్నేహితులు ఉంటారా సార్ అని అడిగాడు. ఆ పుస్తకాల్లో బెస్ట్ ఫ్రెండ్ మీకెవడు అంటే పాకెట్ డిక్షనరీయే. ఫ్రెండ్ అంటే ఈడు ఒకటే అనుకుంటామేమో, డిక్షనరీ కూడా, బుక్ కూడా ఫ్రెండే. సో నేచర్ బట్టి చాలా అలవాట్లు మారిపోతుంది. మీకు క్యాలిక్యులేటర్తో కనుక ప్రాపర్గా యూజ్ చేయడం అనేది అలవాటు వచ్చేస్తే నువ్వు తప్పు చేయాలన్నా తప్పు చేయలేవు అసలు. ఫిజిక్స్ ఉంది, బోల్డ్ మ్యాథమెటిక్స్ ఉంటుంది, కెమిస్ట్రీ ఉంటాయి, ప్రాబ్లమ్స్ ఉంటాయి, చాలా సబ్జెక్ట్స్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి, యూనిట్స్, కన్వర్షన్స్ ఉంటాయి. 1 acre ఎన్ని స్క్వేర్ ఫుట్ అని అడిగాడు. క్యాలిక్యులేటర్ లేకపోతే చేయలేము మనం. ఆ క్యాలిక్యులేటర్తో అలవాటు ఉండాలి, దాంతో ఫ్రెండ్షిప్ ఉండాలి. ఉంటుంది 4-5 సార్లు ఓ పద్ధతి ప్రకారం చేస్తే కనుక నువ్వు తప్పు చేయాలన్నా చేయలేవు. సో ఇవాళ ఏదో సివిల్ ఇంజనీరింగ్ అనే ఆస్పెక్ట్ మీద చెప్పమన్నారు, బట్ ఐ విల్ టెల్ సమ్ జనరల్ థింగ్స్ అండ్ విల్ గో అహెడ్ లైక్ ఇట్. ఇంకో పాయింట్ కూడా ఉంది నా ప్రోగ్రామ్ మీరు ఎంజాయ్ చేయాలంటే, అండ్ దట్ ఈస్ మీ లైఫ్ బాగుండాలన్నా రాసుకోండి. లైఫ్ ఈజ్ ఏ సీరియస్ జోక్. అంటే లైఫ్లో దీని అర్థం జోక్ అంటే ఏంటి? సరదా, ఎటకారం, ఫన్ ఉండాలి లైఫ్. నన్నే తీసుకోండి ఎగ్జాంపుల్గా. నాకు నంత ఎటకారం ప్రపంచంలో ఎవరికి ఉండదు. భీమవరం, ప్రపంచంలో ఉన్న ఎటకారం అంతా భీమవరం అనే ఊళ్ళో పుట్టింది అని అంటారు. నేను భీమవరం నడి బొడ్డులో పుట్టాను. నాకు ఎంత ఎటకారం అంటే నాలో ఉన్న ఎటకారాన్ని 1% అప్పు. జేఎన్టీలో నా క్లాస్లో కూర్చోవాలంటే స్టూడెంట్, నేను 3rd ఇయర్స్కి చెప్తూ ఉంటా, ఫైనల్ ఇయర్స్ చెప్తుంటా, సివిల్ ఇంజనీరింగ్ చెప్తూ ఉంటా, మిగతా సబ్జెక్ట్స్ కూడా చెప్తూ ఉంటా. మీకు ఇంగ్లీష్ కూడా నేనే BOS చైర్మన్గా ఉన్నా ప్రస్తుతం, ఇంగ్లీష్ వాట్ ఎవర్ ఇట్ ఇస్. సో చాలా సబ్జెక్ట్స్ చెప్తుంటా, టెక్నికల్ సబ్జెక్ట్స్ ఏదైనా. నా క్లాస్ రూమ్లో స్టూడెంట్ నేను రాగానే గుడ్ మార్నింగ్ చెప్పాలి. ఎలా చెప్పాలి తెలుసా? క్లాస్ కుర్చీలోంచి లేచి నిలబడకూడదు, నిలబడకుండా కూర్చునే చెప్పాలి గుడ్ మార్నింగ్. ఎలా చెప్పాలి? ఒక చేతిలో క్యాలిక్యులేటర్ ఉంటుంది, రెండో చేతిలో డిక్షనరీ ఉంటుంది. మన ఇంగ్లీషే అంతంత మాత్రం, అతి దారుణం మన ఇంగ్లీష్లో. బట్ ఇంగ్లీష్ని ఒక పాకెట్ డిక్షనరీ పట్టుకుని తిరగడానికి, క్లాస్ చేయడానికి సిగ్గుపడతాం. అసలు పాకెట్ డిక్షనరీ ఎప్పుడు పక్కన ఉంటే తెలియకుండా నీకు ఇంగ్లీష్ వచ్చేస్తుంది. తెలియకుండా నాలెడ్జ్ ఎప్పుడు అలాగే రావాలి, తెలియకుండా రావాలి. కొబ్బరికాయలోకి నీరు ప్రవేశించినంత సహజంగా, ఒక చెట్టుకో కొమ్మకో ఆకులు పుట్టుకొచ్చినంత సహజంగా, తల్లి తన బిడ్డకు పాలిచ్చినంత సహజంగా నాలెడ్జ్ రావాలి. అది ఎప్పుడు వస్తుందంటే ఇలాంటివి చేస్తేనే వస్తుంది. పాకెట్ డిక్షనరీ నీ దగ్గర ఉండి, క్యాలిక్యులేటర్ కనుక నీ దగ్గర లేకపోతే అసలు ఇంజనీరింగ్ స్టూడెంట్ ఏంటంటే ఈ సిగ్గు చేయడం. నా క్లాస్ రూమ్లో అడుగు పెట్టడానికి అడిగి అర్హత లేదు. స్టూడెంట్ కెనాట్ ఈవెన్ ఇమాజిన్ ఆల్సో ఎంటరింగ్ మై క్లాస్ వితౌట్ క్యాలిక్యులేటర్ అండ్ డిక్షనరీ. అందుకని మనం 38 మంది గేట్ ఎగ్జామినేషన్ రాశారు, 35 మంది క్వాలిఫై అయ్యారు, 12 మంది IITsలో జాయిన్ అయ్యారు. కారణం ఏంటో తెలుసా? 3rd ఇయర్ స్టూడెంట్లు కూడా 3rd ఇయర్లోనే గేట్ రాసి క్వాలిఫై అయిపోయిన వాళ్ళు ఉన్నారు. 22 మంది 3rd ఇయర్లో ఉండగా గేట్ క్వాలిఫై అయ్యారు. ఫైనల్ ఇయర్లో వచ్చిన తర్వాత రాస్తారు వాడు 3rd ఇయర్లోనే. కారణం ఏంటి? మేము చేయించే అలవాట్లు అలా ఉంటాయి. వాడి నేచర్ అది. క్యాలిక్యులేటర్ పక్కన ఉండాలి, డిక్షనరీ పక్కన ఉండాలి, తెలియకుండా వస్తాయి, నాలెడ్జ్ వస్తుంది. అదే రోజు ఏదో 2 పదాలు కొత్తగా తెచ్చుకున్నా చాలు, కేకెత్తించేయచ్చు ప్రపంచాన్ని. ఇక్కడికి అక్కడికి తేడా అదే. మైండ్ ఒకటే ఉంటుంది. మీ మైండ్, JNTU కాకినాడ స్టూడెంట్ మైండ్ ఒకటే. వాళ్ళు ఎందుకు రాణిస్తారంటే ప్రధానంగా ఒకటి ఫ్రెండ్స్ మాట్లాడే భాష, ఫ్రెండ్స్ మాట్లాడే టాపిక్లు. అక్కడ చెత్త మాట్లాడినా అప్పుడప్పుడైనా కనీసం కొన్ని టెక్నికల్ పాయింట్లు. రేపు ఎగ్జామ్ అంటే రోజు సాయంత్రం వాకింగ్ చేస్తారు 1 అవర్ సరదాగా. ఆ వాకింగ్ చేసే టైంలో సబ్జెక్ట్ మాట్లాడుకుంటారు. ముస్లింల అభ్యున్నతికి ప్రాధాన్యత. చంద్రబాబు నాయుడు సారథ్యంలో ఏర్పడే రాష్ట్ర ప్రభుత్వం ముస్లింల అభ్యున్నతికి ప్రాధాన్యతనిస్తుందని అమలాపురం పార్లమెంటు TDP అభ్యర్థి గంటి హరీష్ మధూర్ పేర్కొన్నారు.
పెదపట్నం గ్రామంలో భారీ సంఖ్యలో ముస్లింలు షేక్ అమీర్ సారథ్యంలో వైసీపీ నుండి టీడీపీలోకి చేరారు. ఈ సందర్భంగా వారికి హరీష్ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా పెదపట్నంలో ముస్లింలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి మాతూరు వారికి హామీ ఇచ్చారు. పలువురు అగ్నికల క్షత్రియ యువకులు కూడా ఈ సందర్భంగా పార్టీ కండువా కప్పుకున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర టీడీపీ నాయకులు నామన రాంబాబు, రాష్ట్ర మైనారిటీ సెల్ నాయకులు షేక్ సుబాన్, మొకరం హుస్సేనా, ముల్లేటి శ్రీనివాస్, కొమ్ముల నందుబాబు, జనసేన నాయకులు జాలం శ్రీనివాస్ రాజా, అడబాల తాకరావు తదితరులు ముస్లింల అభ్యున్నతికి ప్రాధాన్యత చంద్రబాబు నాయుడు సారథ్యంలో ఏర్పడే రాష్ట్ర ప్రభుత్వం ముస్లింల అభ్యున్నతికి ప్రాధాన్యతనిస్తుందని అమలాపురం పార్లమెంటు టీడీపీ అభ్యర్థి గంటి హరీష్ మధూర్ పేర్కొన్నారు. పెదపట్నం గ్రామంలో భారీ సంఖ్యలో ముస్లింలు షేక్ అమీర్ సారథ్యంలో వైసీపీ నుండి టీడీపీలోకి చేరారు. ఈ సందర్భంగా వారికి హరీష్ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా పెదపట్నంలో ముస్లింలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి మాతూరు వారికి హామీ ఇచ్చారు. పలువురు అగ్నికల క్షత్రియ యువకులు కూడా ఈ సందర్భంగా పార్టీ కండువా కప్పుకున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర టీడీపీ నాయకులు నామన రాంబాబు, రాష్ట్ర మైనారిటీ సెల్ నాయకులు షేక్ సుబాన్, మొకరం హుస్సేనా, ముల్లేటి శ్రీనివాస్, కొమ్ముల నందుబాబు, జనసేన నాయకులు జాలం శ్రీనివాస్ రాజా, అడబాల తాకరావు తదితరులు పాల్గొన్నారు. ఉన్నారు ఆవిడ కిడ్నీ మీద ఉన్నా కూడా ఆవిడకి ఇబ్బంది రాదని చెప్పి అది చెప్పిన తర్వాతే ఇది ఇవ్వచ్చు. కానీ మేము ఏం చేస్తామంటే వాళ్ళు మా దగ్గర పంపిస్తాం, ఇమీడియట్గా కిడ్నీ ద్వారా ఏదైనా మాట్లాడి వాళ్ళు ఒప్పుకున్నారంటే దాంతో ఆ ఫైనాన్షియల్ సొల్యూషన్ మేము చేస్తాం. ఓకే మరి జాయినింగ్ లో భాగంగా ముగ్గురు అగ్నికల క్షత్రియులు ఉన్నారండి. కొప్పనాతి అర్జునరావు గారు, కొప్పనాతి అర్జునరావు గారు, కొప్పనాతి సతీష్ గారు, కొప్పనాతి నాగేంద్ర గారు, నాగరాజు, కొప్పనాతి అర్జునరావు గారు, కొప్పనాతి నాగరాజు గారు, కొప్పనాతి సతీష్ గారు, షేక్ ఇబ్రాహీం గారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. బీ న్యూస్, వాస్తవాల ప్రతిబింబం.